నమస్తే. జనసేనాని పవన్ కళ్యాణ్‌కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ఒక బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది దీని మీద. ఎందుకనంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మమేకం కావాలి. తద్వారా 2024 ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి అధికారాన్ని కైవసం చేసుకోవాలి. ఇది ఆ 2 పార్టీల కాన్సెప్ట్. ఇలాంటి సందర్భంలో కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. ముఖ్యమంత్రిగా ఎవరుంటారు అని. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ వాదనను బలపరుస్తూ అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యలు చేయటం, దానికి సపోర్ట్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో కాపు సామాజిక వర్గంలో ఒక అసంతృప్తి నెలకొంది అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో చేగొండి హరిరామ జోగయ్య గారు రాసినటువంటి లేఖపై ఒక చర్చ జరుగుతుంది. ఆ లేఖ అసలు ఎలా ఉంది ఏంటనేది మనం చూద్దాం. పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ. చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి. ఈ నిర్ణయంలో రెండో మాట లేదు. అనుభవస్తుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి అని పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ప్రకటించారు. కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ బాబు గారు ప్రకటించేశారు. లోకేష్ బాబు ఆశిస్తున్నట్లుగా చంద్రబాబు గారినే పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా? మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుండి శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 2 కుల నాయకులు రాజ్యమేలుతున్నారు. 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు? మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకొక దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానికానికి మీరు చెప్పే సమాధానం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ మీ నుండి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జన సైనికులందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాల్సిందిగా కోరుచున్నాం. ఫౌండర్, ప్రెసిడెంట్ చేగొండి హరిరామ జోగయ్య, ఎక్స్ ఎంపీ అండ్ ఎక్స్ హోమ్ మినిస్టర్, కాపు సంక్షేమ సేన. ఇప్పుడు ఈ లేఖ తీవ్రమైనటువంటి కలకలం రేపింది, ముఖ్యంగా జనసేన పార్టీలో. ఎందుకనంటే గత కొంతకాలం నుంచి ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే విధంగా ఈ లేఖ ఉంది. ఇప్పటికే జనసేనలో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటుంది అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు చాలా సందర్భాల్లో. ఇలాంటి నేపథ్యంలో ఒక సీనియర్గా ఉన్నటువంటి చేగొండి హరిరామ జోగయ్య ఈ లేఖకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారు అనే దాని మీద ఇటు జన సైనికులు, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రముఖులు వెయిట్ చేస్తున్నారు.